రాజ్ తరుణ్ మీద చీటింగ్ కేసు పెట్టిన తన లవర్ హీరో రాజ్ తరుణ్ తననొక్కదాన్నే కాకుండా చాలామంది అమ్మాయిల్ని ఇలాగే లవ్ అనే పేరుతో మోసం చేశాడని తన లవర్ అయితే కేసు పెట్టింది. అందులో భాగంగానే కొంతమంది పేర్లనైతే బయట పెట్టింది తను. ఇందులో హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇంకా యాంకర్ హర్యానా గ్లోరీ కూడా ఉన్నారు. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లో తిరగబడరా స్వామి సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా ఈ సినిమా షూటింగ్ లో పరిచయమే వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ కి కారణమైంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా తనని ఫోన్ చేస్తూ బెదిరిస్తుందంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. అయితే రాజ్ తరుణ్ కి తనతోనూ మాల్వి మల్హోత్రాతో మాత్రమే కాకుండా చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని లావణ్య చెప్పింది. ఆ లిస్ట్ లో బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న హర్యానా గ్లోరీ పేరు కూడా లాగింది. గతంలో వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ అయితే నడిచిందని చెప్పింది. తను గోవా కోచింగ్ వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ హర్యానాతో ఉండేవాడని, ఆ విషయం తనకి రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర చెప్పాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు మాట మారుస్తూ రాజ్ తరుణ్ కి హర్యానాతో ఎఫ్ఐఆర్ ఉన్న విషయం వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే చెప్పారంటూ అసలు వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఎలా మొదలైందో అని చెప్పుకుంటూ వచ్చింది లావణ్య. రాజ్ తరుణ్ కి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్న మాట నిజమే, కానీ నాకు రాజ్ తరుణే కావాలి అంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పింది. రాజ్ తరుణ్ కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు అన్యాయం జరిగింది. వాళ్ళపై కేసు పెట్టడానికైతే వెళ్ళాను. నేను రాజ్ కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ పేర్లు బయట పెట్టడం వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయినా సరే వాళ్ళ పేర్లు చెప్పక తప్పడం లేదు. లవర్ మూవీ హీరోయిన్ రిధి, హర్యానా గ్లోరీ, శాలిని పాండే ఇలా చాలా పేర్లైతే ఉన్నాయి. హర్యానాతో మాత్రం చాలా మ్యాటరే జరిగింది. అనుభవించు రాజు సినిమాకి రాజ్ తరుణ్ తో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ కి వచ్చింది హర్యానా. ఏం చేసిందో ఏమో కానీ ఇంటికి రావాల్సిన మనిషి నా దగ్గరకు రాకుండా ఆమెతో ఉన్నాడు. హర్యానా రాజ్ తో ఎందుకు మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుంది, హీరోతో మాట్లాడాలనో లేదంటే పాపులారిటీ వస్తుందనో అతనితో మాట్లాడేటప్పుడు నేనేం పట్టించుకునేదాన్ని కాదు. హర్యానా రాజ్ తరుణ్ తో మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. బాయ్ ఫ్రెండ్ ని చేసుకుంది. ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. వీళ్ళ ఎఫ్ఐఆర్ నాకు ఎలా తెలిసిందంటే వీళ్ళిద్దరు చాటింగ్ నేను చూశాను, వాళ్ళ ఫోటోలు కూడా చూశాను. రాజ్ తరుణ్ నా ఇంటికి రాకుండా మణికొండలో ఉన్న హర్యానా ఇంటికి వెళ్ళేవాడు. ఈ విషయంపై హర్యానాను కూడా నేను నిలదీశాను. ఒకరోజు నేను గోవాలో ఉంటే హర్యానా రాజ్ ఫోన్ నుండి నాకు ఫోన్ చేసి ఏమీ తెలియనట్లు మాట్లాడింది. రాజ్ నీ గురించి చెప్తుంటాడు అని మొదలుపెట్టింది. నా సంపాదన గురించి కించపరుస్తూ మాట్లాడింది. నాకు రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు ఇస్తున్నారు, మరి నీకెంత ఇస్తున్నారు అని తక్కువ చేసి మాట్లాడింది. దాంతో నేను రియాక్ట్ అయ్యాను. నీలా నేను సంపాదించుకోవాలంటే నేను సంపాదించుకోగలను, కానీ నా దారి అది కాదు అని చెప్పాను. ఇలా రాజ్ తరుణ్ ఇంకా హర్యానా మధ్య ఎఫ్ఐఆర్ అయితే జరిగింది. నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.